శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. మీకు ఈ శ్లోకంలో మన స్నేహం నిలబడాలంటే 4 కాలాల పాటు, ఇప్పుడు చాలామంది స్నేహం చేస్తుంటారండి, ఏదో చిన్న తగాదా, ఊరికే చిన్న మాట పట్టిపోయి మన్నాడి నుంచి మాట్లాడటం మానేసి నువ్వెంత కొట్టుకుండేవాళ్ళు ఇలా ఎంతోమంది మనం ఇవాళ స్నేహితులను చూస్తున్నాం, విడిపోయే వాళ్ళని చూస్తున్నాం, శత్రుత్వం పాటించే వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో కవి ఏం చెబుతున్నాడంటేనండి, ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి, ఎవరైతే స్నేహం 4 రోజుల పాటు కొంచెం శాశ్వతంగా మనకు స్నేహం నిలబడాలనుకుంటామో వాళ్ళు తత్ర త్రీణి నకారయత్, నాయనా నువ్వు 3 పనుల విషయంలో దూరంగా ఉంటే నీ యొక్క స్నేహం 4 కాలాల పాటు నిలబడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారండి. అంటే ఏమిటి అన్నట్లయితే ఏమిటో చూడండి. అప్పుడు ఒకటి ఏంటంటే వాగ్వాదం, స్నేహితుడితో అండి ఎప్పుడు కూడా వాగ్వాదం చేయకూడదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఒక విషయం, ఏదో పార్టీల విషయం, లేకపోతే రాజకీయాలు కానీ, లేకపోతే ఇతరత్ర కానీ, మన అభిప్రాయం అనుకుంటుంది, వాడి అభిప్రాయం అనుకుంటుంది. మనకు అతనితో స్నేహం నిలబడాలన్నప్పుడు అది వాదన పెరిగేటప్పటికీ మనం దాన్ని ఆపేయాలండి. ఇంకా వాదన చేయకూడదు స్నేహితుడితో. మంది రైట్ అనిపించినా సరే మనం తగ్గిపోయి సర్లే ఆ విషయం ఎందుకులే ఇంకో విషయం మాట్లాడదామని ఆ వాగ్వాదాన్ని అంతటితో కనుక నువ్వు కట్ చేసినట్లయితే నీ స్నేహం 10 కాలాల పాటు స్థిరంగా. అందుకని పండితులు ఏం చెప్పారంటేనండి, ముందు తెగిందాకా వాదన చేయకూడదండి. నీది రైట్ అవ్వచ్చు, ఈ చివరికి వాగ్వాదం వల్లే మీ స్నేహం చెడిపోతుంది. అందువల్ల ఏం చెప్పారు, మొదటి లక్షణం వాగ్వాదము శృతి మించి చెయ్యకూడదు. ఏదో సరదాగా మాట్లాడుకోవాలి కానీ నాది రైట్ అని వాళ్ళది రైట్ అని అలా వాగ్వాదం చేయకూడదు. ఇది మొదటి లక్షణం అండి. రెండోది ఏంటంటే అర్థ సంబంధం అంటే ఏంటి, డబ్బుల విషయంలోనండి. స్నేహితుడికి ఎప్పుడు అప్పు ఇవ్వటం కానీ, లేదా నువ్వు స్నేహితుడి దగ్గర అప్పు తీసుకోవటం కానీ చెయ్యకూడదు. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆశ వదులుకొని ఇవ్వాలి. వాడు 7గా నీ దగ్గర 100 ఉంది, ఆ 100 రూపాయలు నాయన, ఇంతకంటే నా దగ్గర లేదని చెప్పు. ఆ 100 నువ్వు ఆశ వదులుకో, అప్పుడు నీ స్నేహం నిలబడుతుంది. అంతేగాని ఆ డబ్బు ఇచ్చి ఆ డబ్బు వాడు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలోనే ఉన్నప్పటికి కూడా ఈ ఆర్థిక విషయాల్లో నీకు ఒకళ్ళకోళ్ళు ఇచ్చిపుచ్చుకోవటాలు చేస్తే చివరికి ఈ డబ్బు కారణంగానే మీ స్నేహం విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రెండవది అండి. ఇక మూడో లక్షణం చెప్పండి, చాలామంది వాళ్ళ పాటించరండి, ఏదో గొప్ప అనుకుంటారు. పరోక్షే దారభాషణ అంటండి. అంటే స్నేహితుడు లేనప్పుడు వెళ్ళి అతని భార్యతో మాట్లాడటము, ఇది మూడో స్నేహం చెడిపోవడానికి ఇది కూడా ప్రధానమైన కారణం అంటండి. దార అంటే భార్య. నువ్వు ఇంటికి వెళ్ళావు, స్నేహితుడు లేడు, వెంటనే వచ్చేయాలి. ఆవిడ రమ్మనొచ్చు, ఆవిడ వచ్చి కూర్చొని రండి కాసేపట్లో వచ్చేస్తాడని అక్కడి నుంచి ఏదో కబుర్లు చెబుతుంటావు, జోకులు వేసుకోవటం, నవ్వటం ఇవన్నీ చేస్తే ఇది కొంతకాలం బాగానే ఉంటుంది. తర్వాత ఆ స్నేహితుడికి వారికి కొంచెం అనుమానం వచ్చే పరిస్థితి రావచ్చు, వీళ్ళలో లేకపోవచ్చు, అయినా స్నేహం చెడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండమని మరి కవి ఇక్కడ చెప్తున్నాడండి. ఏమిటా 3 అన్నట్లయితే వాగ్వాద, అర్థ సంబంధ, పరోక్షే దారభాషణం. ఆ స్నేహితుడు లేనప్పుడు వాడి ఇంటికి వెళ్ళి అతని భార్యతో ఎక్కువసేపు మాట్లాడటం. ఈ 3 గనక ఎత్ర మిత్రత్వం ఇచ్చంతే, నువ్వు నీ స్నేహం శాశ్వతంగా ఉండాలని కోరుకున్నట్లయితే తత్ర త్రీణి నకారయత్, నువ్వు ఈ 3 పనులు చేయకుండా జాగ్రత్త వహించినట్లయితే నీ స్నేహము 10 కాలాల పాటు సుఖంగా ఉంటుంది అని మనవి చేశాడు. స్వస్తి.